హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ రోజే 3వ కార్తీక సోమవారం. చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు అంటే మీరు పనుకునేటప్పుడు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే గనక మీకు ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా నెగిటివ్ శక్తులు కానీ, నకారాత్మక శక్తులు కానీ ఇలాంటివన్నీ కూడా పోయి, అంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చోవటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండటానికి, మన ఇంటిలో ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. గ్యాస్ పొయ్యి అంటే మనకి లక్ష్మీదేవి స్వరూపం. వీడియో మీరు చివరి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమైద్ది. లేదంటే మీకేంటంటే సరిగ్గా అర్థం కాదు, క్లారిటీ అనేది ఉండదన్నమాట. గ్యాస్ పొయ్యి అంటే ఏంటి? మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉన్నట్లే. గ్యాస్ పొయ్యి లేకుండా మనం ఏ వంట కూడా చేయలేము. మనకి వెనకటి రోజుల్లో అంటే చక్కగా మట్టి పొయ్యిలు అలా ఉండేవి. అలుక్కొని పెద్దవాళ్ళు, మన తాతమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ ఇట్లా వీళ్ళేంటంటే చక్కగా మట్టితో, పేడతో అలుక్కొని ఆ పొయ్యిల మీద వంట చేసుకొని తినేవాళ్ళు. అలాంటి పొయ్యిల మీద వంట చేసుకొని ఏదన్నా వండుకొని చక్కగా కూరలు కానీ, పిండి వంటలు కానీ, అన్నం కానీ ఇలాంటివన్నీ వండుకొని తింటుంటే చాలా రుచికరంగా ఉండేవి ఆ వంటలు. అంటే ఆ కట్టెల పొయ్యి మీద మనకి ఎటువంటి ఇలాంటి గ్యాసులు కానీ ఇలాంటివి ఏవీ లేకుండా చక్కగా మనకంతా కూడా ప్రకృతి పరంగా వచ్చినటువంటి వాటితోటి సహజంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పట్లో పంటలు అలాగే పండించేవాళ్ళు. అలా వండే వాటితో కూడా మనకంతా కూడా చక్కగా పిడకలతోటి, పుల్లలతోటి ఇలా వండటం వలన చాలా రుచికరంగా ఉండేవి. ఆ వంటలు తిని వాళ్ళు చాలా శక్తివంతంగా, అలసట లేకుండా ఎంత కష్టమైనా చేసేవాళ్ళు అనమాట. ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు. ఇక ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లల్లో అందరికీ గ్యాస్ పొయ్యిలు ఉంటున్నాయి. మనకేంటంటే కష్టం తక్కువ, చక్కగా మనకు త్వరగా వంట అనేది రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా 2 పొయ్యిలు ఉంటున్నాయి, 4 పొయ్యిలు ఉంటున్నాయి, 3 పొయ్యిలు ఉంటున్నాయి. ఇట్లా ఏ పైనైనా సరే త్వరగా అయిపోతుంది అనమాట. అలా ఆ గ్యాస్ స్టవ్ ఏంటంటే మనకి లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకోవాలి. ఇలాంటి కార్తీక మాసం అంటే ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి మాసం. శివపార్వతులకు, అలాగే లక్ష్మీదేవికి, కుబేరునికి, లక్ష్మీనారాయణులకి వీళ్ళందరికీ ఇష్టమైనటువంటి మాసం అనమాట. ఇలాంటి కార్తీక మాసాల్లో ఎప్పుడైనా సరే గ్యాస్ పొయ్యిని ఏంటంటే శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు మట్టి పొయ్యిలైనా కూడా వాళ్ళ పొయ్యిలు ఎప్పుడు చక్కగా ఉంచుకునేవాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు అలుక్కోవటం, పేడతో కానీ మట్టితో కానీ అలుక్కోవటం, చక్కగా పొయ్యి మీద ముగ్గులు వేసుకోవటం ఇలాంటివన్నీ చేసి చాలా కలకలలాడుతూ ఉండేవి. అంత కష్టపడినా కూడా చాలా కలకలలాడుతూ ఉండేవి. ఇలాగే గ్యాస్ పొయ్యిలు ఏంటంటే కొంతమంది చక్కగా శుభ్రంగా ఉంచుకుంటారు. అంటే ఏ రోజుకు ఆ రోజు నైట్ పనుకునేటప్పుడు పొయ్యి అంతా శుభ్రం చేసుకొని అక్కడ దాని దగ్గర పొయ్యి చుట్టూతా ఉన్నటువంటి గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవటము, వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. వంటగది ఏంటంటే మనకి లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానం అంటారు. వంటగదిలో చాలా మందికి కూడా పూజ గదులు కూడా ఉంటాయి. అంటే పక్కన పూజకి ఏర్పాటు చేసుకుంటా ఉంటారనమాట. కాబట్టి వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత కలుసుబాటుగా ఉంటదన్నమాట. గ్యాస్ పొయ్యి కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యిని కూడా చక్కగా రోజు తుడుచుకోవటము, దాని మీద ఎటువంటి బరువులు పెట్టకుండా ఉండటం. కొంతమంది ఏంటంటే వండుకున్న తర్వాత అన్నం కానీ, కూరలు కానీ, టిఫిన్స్ కానీ ఇలాంటివన్నీ పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు. వండుకున్న ఎప్పుడైనా తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి ఎప్పుడు కూడా పొయ్యి మీద ఏంటంటే బరువులు అనేవి ఉండకూడదు. అలాగే ఏంటంటే ఖాళీ గిన్నెలు అవి పెడతా ఉంటారు. అలా కూడా ఎప్పుడూ పెట్టకూడదు. ఏంటంటే ఖాళీ గిన్నెలు అలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఖాళీగా డబ్బు లేకుండా అలా ఉంటదన్నమాట. కాబట్టి అలా ఎప్పుడు బరువు అయినా పెట్టకూడదు, ఏ ఖాళీగానైనా పెట్టకూడదు. అలా చక్కగా చూసుకోవాలి. ఇక గ్యాస్ పొయ్యిని చక్కగా తుడుచుకోవటము, ఇలా కార్తీక మాసంలో ఏంటంటే ఇలాంటి శుక్రవారాలప్పుడు కానీ, సోమవారాలప్పుడు కానీ కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం, గ్యాస్ పొయ్యి మీద కూడా చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు. అట్లా ముగ్గు పెట్టుకోవటము, వంట అయిపోగానే పొయ్యి అంతా చక్కగా తడిగుడ్డతో తుడుచుకోవటము, అలాగే పొయ్యికి గోడకి వెనకమాల, గ్యాస్ పొయ్యి ఉండేటటువంటి గోడ వెనకమాల గోడను కూడా శుభ్రంగా తుడుచుకోవటం, పక్కలెమ్మడ తుడుచుకోవటము, నూనె డబ్బాలు అలాంటివి కొంతమంది ఏంటంటే చాలా అంటే అట్లా పెట్టేస్తూ ఉంటారు.
అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆ ఇంట్లో ఏంటంటే ఎవరింట్లో అయితే వంటగది శుభ్రంగా ఉండకుండా గ్యాస్ పొయ్యి దగ్గర అలా ఉంటుందో చండాలంగా, అంటే అలా నీట్గా లేకుండా ఉంచుకుంటారో వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎప్పుడూ కూడా జ్యేష్ఠాదేవి ఉంటదన్నమాట. వాళ్ళ ఇంట్లో చూడండి ఎప్పుడూ కూడా గొడవలు, డబ్బులు లేకుండా ఇబ్బంది పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉండటం, అనారోగ్య సమస్యలు, పిల్లల మాట వినకపోవటము, ఇట్లా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడతా ఉంటారు. జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు అంటారు. అయినా కూడా లక్ష్మీదేవి ఉన్న కాడ జ్యేష్ఠాదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి ఉన్న కాడ లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అనంటే ముందు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి అనంటే మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి తెలియకుండా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా వంటగదిని అలాగే గ్యాస్ పొయ్యిని, ప్రత్యేకంగా గ్యాస్ పొయ్యిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటా ఉండాలి. కొంతమంది పండగలప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఇంతెత్తున ఉంచుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ప్రతిరోజు ఒకవేళ ఏదన్నా బిజీగా ఉండి కుదరకపోతే 2 రోజులకు ఒకసారైనా, 4 రోజులకు ఒకసారైనా చక్కగా తుడుచుకుంటా ఉండాలి. ఏ ఇంట్లో అయితే వంటగది శుభ్రంగా ఉంటదో, చక్కగా పొయ్యి దగ్గర ఎప్పుడు శుభ్రంగా ఉంటదో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కలిసొచ్చిద్దనమాట. ఇళ్లల్లో మగవాళ్ళు కూడా ఇలాంటి పనుల మూలాన ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంటే మగవాళ్ళ మనస్తత్వాలు కూడా ఏంటంటే ఎటువంటి చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా వాళ్ళ భార్య పిల్లల మీద, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో ఆడమనిషి ఏంటంటే కొంచెం బద్ధకస్తురాలుగా అలా ఉండి చేస్తే ఏంటంటే మగవాళ్ళ ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంటి విషయం శుభ్రంగా ఉంచుకునేటటువంటి విషయము ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో బాధ్యతగా ఉండాలి. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. చక్కగా రేపు శివుని ముందల దీపం వెలిగించుకొని మీకు కుదిరితే శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా స్వామికి ఏదన్నా నీళ్ళతో అభిషేకం కానీ, పాలతో అభిషేకం కానీ మీ శక్తి మేరకు అభిషేకం చేసుకొని శివాలయంలో చక్కగా కాసేపు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ స్వామికి మీ సమస్యలు ఏమనే చెప్పుకుంటే ఖచ్చితంగా ఏంటంటే శివయ్య బోలా శంకరుడు అంటారు. ఆయనకి కాస్త చెంబు నీళ్లతో అభిషేకం చేసిన మీ కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా తీర్చుతాడనమాట. మీ సమస్యలన్నీ పోయి మీరు డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా అష్టైశ్వర్యాలతో తొలతూగేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ పొయ్యి దగ్గర ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. అలాగే మీరేంటంటే శివాలయంకి వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ కూర్చొని కాసేపు ఇంట్లోనైనా సరే, ఒకవేళ శివాలయానికి వెళ్ళటానికి కుదరకపోయినా ఇంట్లో శివుని ముందల దీపం వెలిగించుకోనైనా సరే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 11 సార్లు కానీ ఇలా జపించుకుంటే చాలా మంచిగా కలిసి వచ్చిద్దనమాట. ఇక ఈరోజు రాత్రి 12 గంటల లోపు అంటే మీరు పనంతా పూర్తయ్యి పొనుకుంటాము అని అనుకునేటప్పుడు ముందుగా గ్యాస్ పొయ్యి దగ్గర అంతా ఏదన్నా గిన్నెలు తిన్నటువంటి ప్లేట్లు కానీ అలాంటివన్నీ తీసేసి గ్యాస్ పొయ్యినంతా చక్కగా నీటితోటి శుభ్రంగా తుడుచుకొని మీరు గ్యాస్ పొయ్యి కింద ఏం చేస్తారంటే ఒక రాగి ప్లేట్ కానీ లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకొని ఇక పని మొత్తం మీకు పూర్తయిపోవాలి. పూర్తయిపోయిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు లోపలికి వంటగదిలోకి వెళ్లకుండా ఉంటే మీకు ఆ పరిహారం అనేది మంచిగా రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. చక్కగా కాస్త అట్లాగా తడిగుడ్డతో తుడిచేసుకొని చక్కగా పిండి ఉంటుంది కదా, బియ్య పిండితో చిన్న ముగ్గు వేసుకోండి. అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి గ్యాస్ పొయ్యి మీద, చాలా మంచిగా కలిసి వచ్చిద్ది. వేసేసుకొని కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ పొయ్యికి ఒక రాగి ప్లేట్ కానీ లేకపోతే ఒక ఎత్తడి ప్లేట్ కానీ, సరే మరీ కుదరకపోతే ఒకవేళ అందుబాటులో అవి లేకపోతే స్టీలు ప్లేట్ అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. అలాంటి ప్లేట్ తీసుకొని మీరు దాంట్లో ఏం చేస్తారంటే తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు 2 తమలపాకులు తీసుకొని, తొడాలు కూడా ఉండాలి. తమలపాకులకి ఎటువంటి చిల్లులు కానీ చినిగిపోయి కానీ అలా ఉండకుండా నీట్గా ఉండేటటువంటి 2 తమలపాకులు తీసుకొని మీరు ఎటు పూజకు తెచ్చుకుంటారు కాబట్టి అందులో శుభ్రంగా ఉన్నటువంటి 2 తమలపాకులు తీసుకొని పక్కన పెట్టుకొని సాయంత్రానికి రాత్రికి ఆ తమలపాకులు శుభ్రంగా కాస్త నీటితో శుభ్రంగా కడుక్కోండి. తర్వాత మీరేం చేస్తారంటే మీరు ఏ ప్లేట్ అయితే తీసుకున్నారో ఆ ప్లేట్కి కూడా కొంచెం పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆ తమలపాకులు ఆ ప్లేట్ మీద పెట్టి దాంట్లో చిటికెడు పసుపు, మీరు వంటల్లో వేసేటటువంటి పసుపుని ఇక్కడ ఉపయోగించొద్దు. మీరు పూజకు ఉంచుకుంటారు కదా పసుపు, ఆ పసుపును మాత్రమే వాడుకోండి.
అలాగే చిటికెడు కుంకుమ వేసి మీకు ఒక్కలు ఉంటాయి కదా, ఒక్కలు పెద్ద ఒక్కలు ఉంటే పెద్ద ఒక్క ఒకటి పెట్టుకోండి, లేదంటే చిన్న ఒక్క పొలుకులు 2-3 ఒక్క పొలుకులు పెట్టేసుకొని ఇక అవి మీరు ఆ పొయ్యి కింద, గ్యాస్ పొయ్యి కింద పెట్టేసేయండి. గ్యాస్ పొయ్యి శుభ్రంగా తుడిచేసుకొని చక్కగా ఆ గ్యాస్ పొయ్యి కింద ఆ ప్లేట్ని పెట్టేసేయండి. పెట్టేసేసిన తర్వాత ఇక మీరు వంటగదిలోకి వెళ్ళి ఏ పని చేయొద్దు. ఇక మీరు మామూలుగా వచ్చేసి పనుకోండి. ఇక తెల్లవారేదాకా అట్లాగే ఆ గ్యాస్ పొయ్యి కింద ఉంచేసేయండి. అలా ఉంచటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. మనము అవన్నీ మీరు ఇంట్లో ఉంచటం వలన, వంట అంటే పొయ్యి కింద ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా ఉండి జ్యేష్ఠాదేవి నిమిషాల్లో, క్షణాల్లో బయటికి వెళ్ళిపోతుందన్నమాట. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చక్కగా అవన్నీ పెట్టేసేసి తెల్లారిన తర్వాత మీరేం చేస్తారంటే వాటిని తీసేసి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఎందుకంటే ఆ నెగిటివిటీని మొత్తాన్ని కూడా పూర్తిగా లాగేసుకునిద్ది. మర్చిపోకుండా ఉదయం పూట అవి తీసేసిన తర్వాతే మీరు వంట చేసుకోండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా మీరు అప్పుడప్పుడు ఇలాంటివి ఇట్లా చేసుకుంటా ఉండటం వల్ల కూడా మీకు మంచిగా కలుసుబాటుగా అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి మనకి కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ చిన్న పరిహారానికైనా సరే మనకి ఫలితం అనేది చాలా పెద్దదిగా వస్తుందన్నమాట. బాగా కలిసి రావటానికి మనకి ఎప్పుడూ కూడా డబ్బుకు కానీ, ధనానికి కానీ, ధాన్యానికి కానీ లోటు లేకుండా అప్పుల సమస్యలన్నీ తీరిపోయి వచ్చేటటువంటి సమస్యల నుంచి తప్పించుకోవటానికి ఇలాంటి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు రాత్రి 12 గంటల లోపు ఈరోజు చేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.